దేశ ప్రజలని నడ్డి విరిచే విధంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ వ్యవహార శైలి ఉంది. డీజిల్ పెట్రోల్ రేట్లు విపరీతంగా పెంచడంతో ప్రజలు దిక్కుదేసిన స్థితిలో ఆలోచించాల్సిన పరిస్థితి పడ్డది. అన్ని వర్గాల ప్రజలపైన పెనుభారంగా మారిపోయినటువంటి ఈ అధిక ధరలు 3 రోజుల పాటు నుంచి పెంచుతూ వస్తున్నటువంటి ధరలను చూస్తే దేశం పూర్తిగా ఆర్థిక సంక్షోభంలో నెట్టబడుతుందనేటువంటిది చెప్పబడుతుంది. కాబట్టి ఇట్లాంటి నిర్ణయాలు పాలక వర్గాలు తీసుకున్నటువంటి నిర్ణయాలని ప్రజలు, ప్రజాస్వామికవాదులు అందరూ ముక్త ఖండంతో వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉన్నదనేటువంటిది మీ ద్వారా తెలియజేస్తాం. కేంద్ర ప్రభుత్వం ఈ వారంలో ఇప్పటికీ పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచడం వలన సామాన్య ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. దీనివలన నిత్యావసర సరుకులు పెరిగే అవకాశం ఉంది. వెంటనే డీజిల్, పెట్రోల్ తగ్గించాలని డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో సామాన్యుడు బతకాలని చాలా ఇబ్బంది పడుతూ ఉంది. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచింది. కనీసం చాలా రేట్లు పెంచుకుంటూ వస్తుంది. సామాన్యుడు బతకలేని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కానీ ఎన్నికలు జరిగిన తర్వాత ధరలు పెంచమని చెప్పారు. ఎన్నికలు అయిపోగానే మొత్తం పెట్రోల్, డీజిల్ రేటు పెంచిన తర్వాత ఇలా సామాన్యుడు తిరగలేని పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇలా పెట్రోల్, డీజిల్ రేటు పెరిగితే సామాన్యుడు మొత్తం బతకలేని పరిస్థితి. నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతూ ఉన్నాయి. రెండో పక్కన ఈ పెట్రోల్, డీజిల్ రేటు పెరగడం వల్ల అన్ని వస్తువులు ప్రతి దానిపైన మొత్తం ఇలా రేటు పెరిగింది. అందుకోసం పెట్రోల్, డీజిల్ రేటు ఒకటే కాదు, నిత్యావసర వస్తువుల ధరలు, రైతుల యొక్క సమస్యలు కానీ, కూలీల సమస్యలు కానీ ధరలు పెరుగుతూ ఉన్నాయి. సామాన్యుడు బతకలేని పరిస్థితి. అందుకోసం ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఆలోచించి పెంచినటువంటి దాన్ని నిర్ణయం వెనక్కి తీసుకోవాలి. అదేవిధంగా ఇవాళ మొత్తం నిత్యావసర వస్తువుల ధరలు పెరిగింది కాబట్టి ఆ ధరల రేటు కూడా తగ్గించాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను. కేంద్ర ప్రభుత్వం మరి విపరీతంగా ఇవాళ డీజిల్, పెట్రోల్ ధరలు పెంచుకుంటూ పోతా ఉన్నారు. దీంట్లో భాగంగా ఇవాళ సామాన్యులు అనేకమైనటువంటి ఇబ్బందులు పడతా ఉన్నారు. సామాన్యులే కాకుండా రైతాంగం కూడా ఇవాళ యంత్రాలతో ఎవరైతే వ్యవసాయం చేస్తూ ఉన్నారో వాళ్ళు కూడా ఈ డీజిల్ రేట్లు పెంచడం వల్ల అనేకమైనటువంటి ఇబ్బందులకి లోనయ్యేటువంటి పరిస్థితి కూడా ఉంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఏదైతే ఉందో వాళ్ళ మాటలకే పరిమితం కాకుండా పేదవాళ్ళ ఆలోచన చేసి వాళ్ళ పెరుగుతున్నటువంటి పెట్రోల్, డీజిల్ ధరలు కూడా తగ్గించాల్సినటువంటి బాధ్యత కూడా వాళ్ళ భారతీయ జనతా పార్టీ మీద ఉందని ఒక సామాన్యుడిగా వాళ్ళు చెప్తా ఉన్నా.